హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా రామకృష్ణ బీచ్ విశాఖపట్నంలో చక్కని వాక్ నిర్వహించారు. రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ వాళ్ళు, సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు అందరూ కలిసి ఈ వాక్ నిర్వహించారు. సముద్రపు నీరు రోడ్ల మీద ప్రవహించినట్లు రోడ్లన్నీ నిండిపోయి ఎంత అందంగా ఉమెన్స్తో ఈ వాక్ జరిగిందంటే మీరు తప్పకుండా మిస్ అవ్వకుండా చూడాలి. ఇందులో సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ నుండి సీతామహాలక్ష్మి గారు, తలసెల బలరాం గారు, టీఎస్ఆర్ టీబీకే డిగ్రీ కాలేజ్ గాజువాక విశాఖపట్నం నుండి మాట్లాడారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వెంకటరత్నం గారు మాట్లాడారు. చీఫ్ గెస్ట్గా సాయికాంత్ వర్మ గారు, మున్సిపల్ కమిషనర్ ఆఫ్ జీవీఎంసీ అందరూ కలిపి అద్భుతంగా మాట్లాడారు. మీరందరూ తప్పకుండా వినాలి. ఉదయాన్నే చక్కని వాతావరణంలో వరదలా ప్రవహించిన ఈ ఉమెన్ వాక్ మీరు కన్నుల పండుగగా జరిగింది. మీరందరూ తప్పకుండా దీన్ని మిస్ అవ్వకుండా చూడండి. ప్రతి ఒక్కళ్ళు మంచి మంచి సందేశాలు ఇచ్చారు, అవి వినాలి మీరు తప్పకుండా. అందుకోసం మీరు ఈ వీడియో మిస్ అవ్వకుండా చూడండి. మీ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. I'm Dr. Niharika, gynecologist at Rainbow Children's Hospital, Visakhapatnam. So I am going to be hosting this today along with Dr. Prerna, who's our pediatric neurologist. So on behalf of Rainbow Children's Hospital family, I extend a very, very warm welcome to all of you. I welcome all the dignitaries on stage, health, and by giving them the courage to make their decisions about their own health and about their kids. What better day than today, the International Women's Day, to celebrate women in our lives for their resilience, multitasking abilities, their amazing strength and endurance, patience and perseverance. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడ వచ్చింది కాబట్టి మనం అంతా కూడా నవ్వుకుంటూ ఇంతమంది ఇక్కడ ఒకరికొకరు విష్ చేసుకుంటూ ఆనందాన్ని పంచుకుంటున్నాం. మనది మనమే తింటే ప్రకృతి అంటారు, ఎవరిదన్నా లాక్కు తింటే వికృతి అంటారు, ఉన్నది నలుగురికి పంచుతుంటే సంస్కృతి అంటారు. అలాంటి సంస్కృతిని ఈ రెయిన్బో హాస్పిటల్ వాళ్ళు మనకి పంచి మన సంతోషాన్ని, ఆనందాన్ని దిగ్గునీకృతం చేశారు. అందుకు వాళ్ళకి మీ అందరి తరఫున, మా సావిత్రిబాయి పూలే తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. మాది సావిత్రిబాయి పూలే అండి. సావిత్రిబాయి పూలేలో మేము అనాథ ఆడపిల్లల్ని 10th క్లాసులో ఎవరికైతే 10/10 వస్తుందో వాళ్ళని తీసుకుని వాళ్ళు ఎంతవరకు చదువుకుంటామంటే అంతవరకు చదువు చెప్పించటం మా ధ్యేయంగా మేము చేస్తున్నామండి. రేపటి పౌరులైన మీరంతా కూడా మాకు మార్గదర్శకంగా మీరు మంచిగా పెరిగి మన సొసైటీని ఎంతో కొంత మీరు కూడా మేలు చేస్తారని ఆశిస్తూ మళ్ళీ ఒక్కసారి ఈ రెయిన్బో హాస్పిటల్స్ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. Thank you. I wish all of you great future. In fact, Rainbow Children's Hospital for the last 24 years has served for lakhs of women and children and gave life to many lakhs of children, health to many lakhs of children as well as women. I request all the women present here, please educate your children. Education gives empowerment. And he asked the government to enact law for equal rights in parliament and legislatures. 50% reservations for all of you. Fight for that. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా రెయిన్బో హాస్పిటల్స్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఈ బిగ్ గ్యాదరింగ్కి వాళ్ళకు ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ కూడా ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. మహిళ అనేటటువంటిది ఒక శక్తిగా మనం నిరూపించాలి. మనందరికీ తెలుసు, మహిళ లేనిదే అసలు ఈ సమాజమే లేదు, జీవం లేదు, జన్మం లేదు, గమనం లేదు, సృష్టి లేదు. ఇవన్నీ మనం చెప్పుకుంటూ ఉంటున్నాం కదా. అందుకు మహిళలందరూ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి, చాలా బోల్డ్గా ఉండాలి. మనం మనల్ని ప్రేమించుకోవాలి. మనలో ఉండేటటువంటి ప్రతి క్వాలిటీని మనం ఐడెంటిఫై చేయాలి. దానిని మనం బయటకు తీయడానికి సర్వదా మనం కృషి చేయాలి. మనం ఈ స్టేజ్కి వచ్చాము అని అంటే మన పేరెంట్స్ని మనం ఎల్లప్పుడూ కూడా గుర్తుంచుకోవాలి. వాళ్ళ సపోర్ట్తోనే, వాళ్ళ తాలూకా
అంబిషన్స్తోనే మనం ఈ స్టేజ్కి చేరుకున్నాము. సో వాళ్ళ యొక్క సపోర్ట్ని తీసుకొని మన వెనక ఉండేటటువంటి లేడీస్ని ఇప్పుడు ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాము అని అంటే ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ అన్నమాట. సో ప్రతి ఒక్కరూ చదవాలి, అన్ని రంగాల్లో కూడా మనం ముందుకు వెళ్ళాలి. అటు విద్య, వైద్య, క్రీడారంగం, అంతరిక్షం, అన్ని బ్యాంకింగ్, బిజినెస్, కార్పొరేట్ సెక్టార్స్లో అన్నిట్లో కూడా మనం ఒక స్థానాన్ని అంటూ సంపాదించుకోవాలి. మీరందరూ కూడా దాన్ని రీచ్ అవ్వడానికి అన్ని మీలో ఉండేటటువంటి శక్తిని అయితేనేంటి, మీలో ఉండేటటువంటి ధైర్యాన్ని అయితేనేంటి, మీలో ఉండేటటువంటి చైతన్యాన్ని అయితేనేంటి, మీలో ఉండేటటువంటి దైవత్వాన్ని అయితేనేంటి, మీలో ఉండేటటువంటి మాతృత్వాన్ని అయితేనేంటి, అన్నిటినీ కూడా వెలికి తీసి మనం అన్ని విధాల ముందుకు సాగిపోవాలి. మన యొక్క ధైర్యమే మన శక్తి. మనం అన్నింటా కూడా అన్ని రంగాల్లో కూడా పై స్థాయిలో ఉండాలి, పురుషుల కంటే అంతకు మించి అనే విధంగా ముందుకు పరుగులు తీయాలనేటటువంటిది నా యొక్క ఆకాంక్ష. అంటే ఇదంతా కూడా చెయ్యాలి అని అంటే మనం చాలా స్ట్రాంగ్గా ఉండాలి, అంతేనా? మనం స్ట్రాంగ్గా ఉంటే మన ఫ్యామిలీ స్ట్రాంగ్గా మనం తయారు చేయగలం. మనం విద్యావంతులం అయితే మన ఫ్యామిలీని విద్యావంతులను చేయగలం. అదే విధంగా మనం చాలా బోల్డ్గా ఉండాలి, దేన్నైనా ఎదుర్కొనేటటువంటి సామర్థ్యం మనలో ఉండాలి. ప్రతి దానికి మనము భయపడిపోకూడదు, మన బలాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. అదే విధంగా మన బలహీనతలను కూడా మనం తెలుసుకొని మన బలాన్ని పెంచుకోవడానికి, బలహీనతలు తగ్గించుకోవడానికి తగినటువంటి శక్తి సామర్థ్యాలని మనం చేకూర్చుకోవాలి. ఇదంతా కూడా మనం సాధిస్తాము తప్పకుండా. అన్ని రంగాల్లో కూడా పురుషుల కంటే చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతాము అనేటటువంటిది మన యొక్క ఆకాంక్ష. సో ఈరోజు ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మీరందరూ విచ్చేసి ఇది అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్, ఫిజికల్ రన్ ఏర్పాటు చేశారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ అనేటటువంటిది నౌఏడేస్లో అసలు ఎంత ఇంపార్టెంట్ అంటే మనకి కొంచెం మైండ్ చాలా ప్లెజర్గా ఉంచేటటువంటి ఒక కామన్ థింగ్. ప్రతి ఒక్కరు కూడా ఎక్సర్సైజ్ చేయాలి, హెల్తీగా ఉండాలి. ఫిజికల్ ఫిట్నెస్ అనేటటువంటిది ఇంపార్టెంట్. మెంటల్ ఈ ఫెటీగ్ అనేటటువంటి టెన్షన్స్ అనేటటువంటివి పోవాలి అని అంటే కంపల్సరిగా ఉమెన్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఎనీ లీజర్ టైంలో తను ఒక 1 అవర్ అయినా సరే ఎక్సర్సైజ్ చేసి తన మైండ్ని, తన బాడీని చాలా ఫ్రీగా ఉంచుకొని మన డెవలప్మెంటే కాకుండా మన తాలూకా ఫ్యామిలీ డెవలప్మెంట్, మన తాలూకా సొసైటీ డెవలప్మెంట్కి పాటుపడతారనేసి నేను ఆకాంక్షిస్తున్నాను. సో హ్యాపీ ఉమెన్స్ డే. What a wonderful way to start this August morning, celebrating all these eminent speakers who are here on the dais. Thank you so much. First of all, I'd like to begin by thanking Rainbow Children's Hospital for organizing this nice walkathon today. Nagara prajalandarki kuda munduga International Women's Day తెలియజేసుకుంటున్నాను. I think this is a very very important age that we are all living in andi. I think this is the age where this gender discrimination or discrimination on other means ఇవన్నీ కూడా అధిగమించి we are moving towards a very equitable and inclusive society today. And I believe మనం ఒక 10 ఏళ్ల తర్వాత లేదా 15 ఏళ్ల తర్వాత I don't think ఈ ఇంటర్నేషనల్ విమెన్స్ డే అనే రోజు జరుపుకునే అవసరం ఉండకూడదు. అటువంటి ఒక అవసరమే ఉండని ప్రపంచం వేర్ ది ఆపర్చునిటీస్ ఆర్ ఈక్వల్ ఫర్ ఆల్ విమెన్ అండ్ మెన్. అందరికీ కూడా సమానమైన హక్కులు, సమానమైన ఆపర్చునిటీస్ అన్నీ కూడా వస్తాయి. ఐ థింక్ మనం ఇప్పుడు ఆ స్టేజ్లో ఉన్నాము అని నేను భావిస్తున్నానండి. అండ్ ఐ థింక్ దెర్ isn't a field or a sector today where women are not excelling. In fact, చాలా మంది మగవాళ్ళని కూడా దాటి మన స్త్రీలు అనేవారు ముందుకు వెళ్ళిపోతున్నారండి అన్ని రంగాల్లోనూ. సో ఐ థింక్ దట్స్ ఎ గ్రేట్, వి హావ్ కమ్ అ లాంగ్ వే. అండ్ మనం ముందు కూడా ఒక ఈక్వల్ ఆపర్చునిటీ ఇంక్లూజివ్ సొసైటీ వైపు మనము అడుగులు ముందుకు వేస్తామని ఆశిస్తున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం జీవీఎంసీ అన్ని వసతులు
ఆ యొక్క మొబైల్ టాయిలెట్లో ఉండేటట్టు వెదర్ డిస్పెన్సింగ్ అంటే మన శానిటరీ ప్యాడ్స్ డిస్పెన్సింగ్ యూనిట్ కానీ ఇవన్నీ కూడా కలిపి we've recently launched it. And in GVMC also మనం ఇప్పుడు ఏర్పాటు చేస్తున్న ఫెసిలిటీస్ అన్నిటిలో కూడా మహిళలకు ఫ్రెండ్లీగా ఉండే విధంగా పార్కులు కానీ ఇతర అమ్యూనిటీస్ కానీ స్ట్రీట్ ఫర్నిచర్ కానీ వీటన్నిటిని కూడా డెవలప్ చేస్తూ ముందుకు వెళ్తున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం ఈరోజు ఐ థింక్ ఇంటర్నేషనల్ విమెన్స్ డేని పురస్కరించుకొని వీఆర్ ఆల్సో గోయింగ్ టు హ్యావ్ ద ఫస్ట్ ఆల్ విమెన్ పార్క్ ఆల్సో. దాన్ని ఈరోజు మన సిటీలో ఫౌండేషన్ స్టోన్ కూడా ఈరోజు మన మేయర్ గారి చేతుల మీదుగా చేయబోతున్నాము. అండ్ అంతేకాకుండా ఐ థింక్ రాబోయే కాలంలో ఇన్ ద ఫ్యూచర్ ఐ వుడ్ లైక్ టు సీ అవర్ కంట్రీ as a leading pioneer in how to provide equal opportunity to all men and women. అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ అందరినీ కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ వెళ్ళే ఒక మోడల్ ఐడియల్ దేశంగా మన దేశం ఎదుగుతోంది. I think we should all be proud and happy to be a part of this journey of this great country. And I thank each and everyone for your great contribution, and I wish you all once again a very happy International Women's Day. Thank you so much. Thank you.